హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై పప్పు చేశాను అనమాట. వీళ్ళకి ఇచ్చేసాను, క్యారేజీ అది అయిపోయింది, పూజ అన్ని పనులు అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఇది వీళ్ళకి స్నాక్స్ కింద ఇది ఇచ్చేసానండి ఈరోజు అయితే. అదే మా మరదలు నోమని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాను కదా బుట్ట పైన తీసుకోవడానికి. ఆ శనగలను పోపుని వేసానమాట. ఇవి స్నాక్స్ కింద వాళ్ళకి ఇచ్చేసాను. హెల్దీ కదండి ఇవి కూడాను, అందుకనే ఇచ్చేసాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడులానే రొటీను అన్ని పనులు అయిపోయినాయి. ఈవినింగ్ అయితే ఇప్పుడు గిన్నెలు వాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్నీ తోముతున్నాను, అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి పూలు కోసుకురావాలండి. వీళ్ళైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చేస్తారు, ఇంకా టైం అవుతుంది, అందుకే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట ఈవినింగు. ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీని, గిన్నెలు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మొగ్గలు కోసుకోవడానికి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే అంటే దోమలు అవి ఎక్కువ ఉంటున్నాయి అనమాట. పసిరు ఎక్కువ కదా, చుట్టూ చెట్లు అవి ఎక్కువ ఉంటాయి కదండి, ఓపెన్ ప్లేస్ కదా, అందుకని మార్నింగ్ ఎక్కువ దోమలు కుట్టేస్తున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా అందుకని ఇప్పుడు పెందరాలే కొంచెం చీకటి పడకుండా కోసేసుకుంటే మార్నింగ్ ఇంక ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇంక మిగతా పనులు, సాయంత్రం దీపం పెట్టుకోవాలి. మొగ్గలు కోసుకొచ్చేసిన తర్వాత నార్మల్గా ఎప్పట్లానే ఇంకా మళ్ళీ స్నానం చేసేసి దీపం పెట్టుకుంటానండి ఈవినింగ్ కూడాను. ఇదే నా డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడాను మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. నాకైతే సింక్ దగ్గరే ఎక్కువ అలవాటండి. బయట కూర్చొని తోమడం అంత అలవాటు లేదు. బయట కూడా వీలుగానే ఉంటుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది నాకు. మ్యాక్సిమం ఎక్కువ ఎప్పుడప్పుడే తోమేసుకుంటూ ఉంటానన్నమాట. ఇన్ని ఉంచుకోను. ఈవేళ కొంచెం చేయలేదు, వదిలేసాను అలాగా. ఎందుకు ఈవేళ వాళ్ళు సహకరించలేదు, లేదంటే ఎప్పటికప్పుడే తోమేసుకుంటానండి షింకులో. అదే గమ్మున త్వరగా అయిపోతుంది కదా, ఓ పక్కన ఈ పని చేసుకుంటూ ఉండొచ్చు, వంట పని, అక్కడ ఆ పని అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వదు అనుకుంటాను. రెండు కలిసి వస్తాయి అన్నట్టే చేస్తాను ఎక్కువ. ఇప్పుడైతే ఇగో మొగ్గలు కోసుకుంటున్నాను. బాగా పూస్తున్నాయండి మా పువ్వులు కూడా. పాపం ఎన్ని పువ్వులు పూస్తుందో కోసుకోవాలి, కానీ మందార మొగ్గలు ఎన్ని పువ్వులు ఉన్నా కూడా ఈ ఎరుపు మందారం ఇది వేరు కదండి, దీని అందం వేరు. ఇప్పుడైతే ఇవి కోసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఈ లోపల పిల్లలు వచ్చేస్తారు, ఇంకా అలా సరిపోతుంది అనమాట. వీళ్ళకి ఇంకా అన్నం పెట్టడం, వర్క్స్ రాయించడం, ఇంకా తర్వాత ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ ఇలా సరిపోతుంది. డైలీ ఎక్కువ ఇలానే ఉంటుందండి నా రొటీను ఈవినింగ్ అంతాను. ఇప్పుడైతే ఇవి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్లో వేస్తే బాగా విడుస్తాయని, అంటే ఎర్లీ మార్నింగే పెట్టేస్తున్నాను కదా పువ్వులు, కొంచెం మొగ్గల్లానే ఉంటున్నాయి, ఇంకా అందుకని వాటర్లో వేద్దాం, వాటర్లో వేయడం తొందరగా విడుస్తాయి కదండి, అందుకని వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా నైటు మొన్న తెచ్చారు స్వీట్ కార్న్, మర్చిపోయాను నేను, ఉడికించడం అవ్వలేదు, ఇంకా పాడైపోతాయి కదా. ఈవినింగ్ ఇంకేం చేశానంటే వీళ్ళకి స్నాక్స్ కింద ఉంటుందని క్రిస్పీ కార్న్ కింద చేశాను అనమాట అండి. అదే రెస్టారెంట్లో అది చేస్తూ ఉంటున్నారు కదా ఈ మధ్యన ఎక్కువ. ఎప్పుడు ఉడికించడం, ఉప్పునేసి ఉడికించేసి పైన పెప్పర్ జల్లి ఇచ్చేస్తూ ఉంటాను. నేనైనా ఎక్కువ అలా ఇష్టంగా తింటాను. ఇంక ఈసారి అలా కాదు, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేశానండి. చాలా బాగా వచ్చింది. ముందైతే ఫ్రెష్గా లేదు కదా, కొంచెం టైం పట్టింది తీయడానికి, చాకుతోనైనా కొంచెం పాడైందో పక్కన కూడాను. మంచిగా ముందు గింజలన్నీ తీసేసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇవి వేసాను అనమాట. ఇవి తీసుకున్నవన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి కాసేపు మరిగించాను. అదే కొంచెం ఉడికిదాకా మరిగించాను అనమాట. మరిగించిన తర్వాత అప్పుడు దాన్ని వడకట్టేసుకున్నాను స్ట్రైనర్లో వేసుకుని, నీళ్ళు వడిదాకా టైం పట్టింది కానీ చేశాను అనమాట. నేను ఇలా మరుగుతున్నప్పుడు తీసేసాను. మెత్తగానే ఉంది, పట్టుకుని చూస్తేనే. తీసేసిన తర్వాత ఉప్పు వేసి వడకట్టేసి కాసేపు అలా ఉంచాను నీళ్ళు వడిదాకా. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇవన్నీని. ఇందులోనే వేసుకున్న తర్వాత నీళ్ళంతా వడిన తర్వాత ఇందులోనే కొద్దిగా కార్న్ఫ్లోరు, కొద్దిగా మైదా వేసాను, లైట్గా, ఎక్కువ కాదండి, దాని కోటింగ్ కోసం వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. ఒక 4 స్పూన్స్ పడింది కార్న్ఫ్లోరు, ఒక 3 స్పూన్స్ మైదా వేసాను. శుభ్రంగా మిక్స్ చేసేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేశాను అనమాట. అదే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా, ఎక్కువ ఆయిల్ వేయలేదండి. చెప్పాను కదా నేను ఆయిల్ ఫుడ్ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఎప్పుడో కానీ చేయనండి ఇలాగా. నాకు ఎంత భయమో, ఇలా చేస్తాను కానీ అంటే కొంచెం పిల్లలకు కూడా తినాలని ఉంటుందని చేయడం తప్ప నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఆయిల్లోవి. పెట్టబుద్ధి ఏదో ఏం దగ్గొచ్చేస్తుందో మళ్ళీ అని భయం అన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఆయిల్లోనే కొంచెం కొంచెంగా వేసి తీసుకుంటున్నాను అనమాట. వేసి తీసిన తర్వాత ఓ మూకిట్లో మళ్ళీ కొంచెం ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు,
గార్లిక్ ముక్కలు చిన్న చిన్న పీసులు కోసానండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఈ కార్న్ కూడా వేసేసాను. అందులోని కొద్దిగా సోయా సాస్ ఒక స్పూను, వెనిగర్ ఒక స్పూన్ వేసాననమాట. పైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హోటల్ని మించిపోయిందనమాట. అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. థ్యాంక్ యూ గైస్. బాయ్.